ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ జాగ్రత్తగా మనం ఆలోచించవలసినటువంటి విషయం ఏంటంటే, ఒకసారి యోబు గారి జీవితాన్ని మనం పక్కన పెట్టి ఒకసారి ఈ ప్రశ్న మనకు వేసుకుంటే, మనము దేవుని ఎడల మనం చూపిస్తున్న భయభక్తులు, దేవుని ఎడల మనం చూపిస్తున్నటువంటి ఆసక్తి మనకు అన్నీ అనుకూలంగా ఉండటం చేత చూపిస్తున్నదా, లేకపోతే పరిస్థితులు ఒకవేళ ప్రతికూలంగా మారినా సరే దేవుని ఎడల మనం కనపరిచేటటువంటి భయము భక్తి, దేవుని ఎడల మనం కనపరిచేటటువంటి ఆసక్తి నిజమైందేనా? అన్నీ దేవుడు సమకూరుస్తున్నాడు గనుక, చేతి పనిని ఆశీర్వదించడం, కుటుంబాన్ని అవసరమైనవన్నీ దేవుడు ఇస్తున్నాడు గనుకనే మనం దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నామా? ఒకవేళ మనం అనుకోనని పరిస్థితులు మన జీవితంలోకి వచ్చి పరిస్థితులన్నీ తల్లకిందులు అయిపోయినా సరే నిజంగా మనం దేవుని ఎడల భయభక్తులు కలిగి జీవించడానికి ఇష్టపడుతున్నామా? నిజంగా దేవుడి ఎడల మనం చూపిస్తున్న ఆసక్తి నిజమైందేనా? ఈ ప్రశ్న ఖచ్చితంగా మనం వేసుకోవాలి.